గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిచయం చేసుకుందాం. ముందుగా శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు, శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా సాక్షి దినపత్రికని మనం చూస్తే రాజ్యాంగానికి రుణపడి ఉన్న అని ప్రధాని మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ప్రధానంగా చూడవచ్చు. రాజ్యాంగానికి తాను రుణపడి ఉన్నానని, రాజ్యాంగం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా వేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మోడీ గారికి 400 కనుక సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అన్నటువంటి ప్రచారం కూడా సాగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రధాని మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. కాంగ్రెస్ చెమటోడాల్సిందే, 247 స్థానాలున్న 12 రాష్ట్రాల్లో పూర్వ వైభవం సాధించేందుకు కాంగ్రెస్ ఈసారి కూడా కష్టపడక తప్పదు అన్నటువంటి ఒక వార్త వచ్చింది. గెలుపు తలకు మించిన భారంగానే తయారైందన్నటువంటి వార్తను కూడా ఇంకోటి చూడవచ్చు. బహిరంగ క్షమాపణ చెప్పండి, ఆధునిక వైద్యాన్ని కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి వార్తను కూడా ఒకటి ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఏ వైద్యమైనా సరే మనకి అనాదిగా వస్తున్నటువంటిది ఆయుర్వేద వైద్యం. తర్వాత హానీమాన్ అనేటటువంటి ఆయన హోమియో మందును కనిపెట్టి ఆ హోమియో ద్వారా కూడా కొంత వైద్యం చేస్తున్నారు. ఇంగ్లీషు వైద్యం అనేటటువంటిది కూడా ఇది ప్రధానమైనటువంటిది వైద్యం, ఆధునిక వైద్యం కూడా. కాబట్టి దాంట్లో వైద్యం అందుబాటులో లేనటువంటివి, దీంట్లో వైద్యం అందుబాటులో లేనటువంటిది మనకి ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి మనం దేనిని కూడా అవమానించాల్సినటువంటి అవసరం లేదు. దేంట్లో మంచి ఉంటే దాన్ని స్వీకరించాలి. అది ఇంత పెద్దవాళ్ళైనటువంటి బాబా రామ్దేవ్ గారికి, ఆచార్య బాలకృష్ణ గారికి మనం ఒకళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మంచి దేంట్లో ఉన్నా సరే స్వీకరించాల్సిందే. ఇది తక్కువ, ఇది ఎక్కువ అన్నటువంటి భావాన్ని ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భేదభావాల్ని సృష్టించడం అనేది కరెక్ట్ కాదు అన్నటువంటిది సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం కూడా అయి ఉంటుంది. కాబట్టి క్షమాపణ చెప్పాలని చెప్పి వారు కోరినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే పోటాపోటీగా ఇటు సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క లోకేష్ గారు, మరొక పక్క బాలకృష్ణ, మరొక పక్క అందరూ కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం అన్నటువంటి కార్యక్రమంలో వారు రోడ్ షో ప్రారంభించడం జరిగింది. పేదలపై బాణాల, చంద్రబాబుకు 10 మంది సేనానులు, మీ గురి ఎవరిపై, భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా అన్నటువంటి విషయాన్ని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రధానంగా చూడవచ్చు. అంటే సిబిఐ మీద కూడా వారు మాటల తోటాలని ఎక్కువ పెట్టారు. వివేక కేసులో సిబిఐ దర్యాప్తు లోపభూయిష్టం అన్నటువంటిది సాక్షి దినపత్రికలో వేసినటువంటి ప్రధానమైనటువంటి వార్త. సివిల్స్లో మెరిసినటువంటి తెలుగు తేజాలు, మొదటి 100 ర్యాంకుల్లో 3 మనవాళ్లే. ఇది గొప్ప విషయం. సివిల్స్లో అంటే భారతదేశ వ్యాప్తంగా రాస్తారు. 100లో 3 ర్యాంకులు మన వాళ్ళు సాధించడం అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. వారందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. పండగ రోజు ఒక విషాదకరమైనటువంటి వార్త ఏమిటంటే బస్తర్ అడవుల్లో నెత్తుటేరులు, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 30 మంది పాపం మావోయిస్టులు చనిపోయినటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. వాళ్ళు మావోయిస్టుల, పోలీసుల, తీవ్రవాదులు ఎవరైనా సరే మరణం అనేది ఒక విషాదకరమైనటువంటి వార్తే. కాబట్టి మనం ఏదో జంతువుని వేటాడినట్లు ఒకళ్ళు కాల్చుకోవటం, ఈ ఎన్కౌంటర్లు చేసుకోవటం అనేది ఒక విషాదకరమైనటువంటి వార్త. ఎవరైతే ఈ ఎన్కౌంటర్కి గురయ్యారో, ఎవరైతే ఈ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియచెప్పి శాంతియుత వాతావరణంలో వీటిని కనుక పరిష్కారం చేసుకుంటే ఇటువంటి మరణాలు జరగకుండా ఉంటుంది. పాపం 30 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి ఒక వార్తని పండగ రోజు మనం చదువుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మావోయిస్టులు జరిపినటువంటి కాల్పులో పోలీసులు కూడా చనిపోవచ్చు. కానీ వాళ్ళు వృత్తిరీత్యా కూడా పాపం ఆ వృత్తిని చేసుకుంటూ వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా ఎంత బాధపడతారో, ఎంత దీనిలోకి వెళ్ళిపోతారో అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇటుపక్క అధికారులు, రాజకీయ నాయకులు
ఈ మావోయిస్టులు కూడా ఒకసారి దీని గురించి ఆలోచన చేసి ఈ రక్తపాతం లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే విధానాన్ని కనుక ఆలోచిస్తే గాంధీ మార్గమే ఆ రాజమార్గంగా కనుక మనం కనుక భావించినట్లయితే ఈ రక్తపాతాన్ని నిరోధించేదానికి అవకాశం ఉంటుందేమో. మావోయిస్టులు అంటే వాళ్ళు మేధావులు, రాజకీయ నాయకులు అంటే వాళ్ళు మేధావులు, కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఆలోచన చేసుకొని ఒక మంచి రక్తం చిందించకుండా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదనేటువంటిది మన అభిప్రాయం. ఇక వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలకు పాతన అబద్ధాలకు జాతర అన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక కనుక చూస్తే బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై వేటు, జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర, ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం అన్నటువంటిది బ్యానర్ ఐటమ్గా ఈనాడులో వేయటం జరిగింది. శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులు దోషే, వైకాపా ఎమ్మెల్సీతో సహా 9 మందికి 18 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి వార్తని ప్రధానంగా వేశారు. ఇది సంచలనమైనటువంటి వార్తే. శిరోమండనం చేయటం అంటే ఒక రకంగా శిరస్సుని ఖండించినట్టే లెక్క. కాబట్టి శిరోమండనాన్ని కూడా చట్టంలో తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి వాళ్ళకి శిక్షించేదానికి అవకాశం ఉంటుంది. ఇది తోట త్రిమూర్తులు గారు అప్పుడేదో కేసులో 1996 కేసు ఇది, అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగింది. దీంట్లో వారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక మిగతా వార్తలను చూస్తే 75కు 75 స్థానాలు ఇవ్వండి, మీరంతా రాష్ట్రాభివృద్ధిని కోరుకునేవారైతే ఒక్కటి తగ్గొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభ్యర్థనని వేశారు. డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు అన్నటువంటి విషయం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే రాముడు చూపిన బాట అన్నట్టు ప్రధాన ఐటెంగా వేశారు. అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాముడు చూపినటువంటి బాట ఎలా ఉండాలి, ఇప్పుడు రాజకీయ నాయకులకి రాముడు పాత్ర ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా వేశారు. జగన్ సేవలో జవహర్, ఈసీ ఆదేశాలు, కేంద్రం ఉత్తర్వులు బేఖాతర్ అన్నటువంటి ఒక అర్థం బ్యానర్ ఐటమ్గా వేశారు. జగన్కు ఏమని చెప్పావు అవినాష్ అని సునీత గారు ప్రశ్నించినటువంటి వార్తను కూడా మనకి దీంట్లో ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. వివేకాది గుండెపోటు అని చెప్పావా, హత్యకు గురయ్యారని చెప్పావా అని ఒక వార్తను కూడా ప్రధానంగా వేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే ఈరోజు మనకి శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు నగరం కూడా సీతారాముల యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించేదానికి ఏర్పాట్లు చేశారు. అంటే ఈరోజు రాముడి యొక్క జననం, ఈరోజే ఆయన కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇదొక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే ఈ సంవత్సరం వచ్చేటటువంటి శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన అనంతరం అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి కాబట్టి ఇంకా అత్యంత ఘనంగా కూడా ఏర్పాట్లు చేసుకునేదానికి రామభక్తులు అందరూ కూడా దీనికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించేదానికి ఏర్పాట్లు చేసినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. రాముడు అంటే మనకు రామాయణం అని అంటే ఇది ఒక హిందువులకు సంబంధించినటువంటి గ్రంథమే కాదని పెద్దలు చాలామంది చెప్పారు. ఎందుకంటే రామాయణం అనేది మత గ్రంథం కాదు, ఇది ఒక మానవతా గ్రంథం అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. రామాయణంలో కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో భార్యాభర్త ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి ప్రధానంగా దీంట్లో రామాయణంలో తెలియజేస్తుంది. త్యాగం అనేది ఎలా ఉంటుంది, ఒక పదవిని మనం చేపట్టాల్సి వచ్చినప్పుడు రాములు వారు వాళ్ళ నాన్నగారి యొక్క మాటని పాటిస్తూ 14 సంవత్సరాలు అంటే పట్టాభిషేకం చేయించుకోవాల్సినటువంటి వాడు ఉదయాన్నే పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టినటువంటి సందర్భంలో రాత్రికి రాత్రి ఆయన అరణ్యవాసానికి, తండ్రి మాటకి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి వాడు. అంటే మాట కోసం పదవిని కూడా త్యాగం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రాముల వారిది. అలానే అన్నదమ్ములు ఎలా ఉండాలి, భరతుడికి
పట్టాభిషేకం చేయాలంటే భరతుడు నాకు కూడా వద్దు, ఈ సీట్ నాకు వద్దు, అన్నయ్యదే ఈ అధికారం అని ఆయన చెప్పులు తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి సందర్భం. ఇవన్నీ మన కథల్లాగానే ఉంటాయి. జరిగిందా లేదా అన్న దానికైనా మనం ఇది అద్భుతమైనటువంటి కథ. నాకు ఈ సీట్ వద్దు అన్నటువంటి త్యాగం చేసేవాళ్ళే మనకి రామాయణంలో కనిపిస్తారు. కానీ ఈ రోజుల్లో ఆ సీటు కోసమే పోరాటాలు అన్నీ జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం, మరి మనం వినలేనటువంటి మాటలను కూడా వినేటటువంటి సందర్భం, ఏ పేపర్ చూసినా సరే అవే కనిపిస్తున్నటువంటి సందర్భంలో రామాయణం ప్రతి ఒక్కరూ అంటే ఈ ముఖ్యంగా ఈ రాజకీయంగా పోటీ చేసేటటువంటి వాళ్ళు చదివితే ఆ త్యాగం ఎలా ఉంటుందన్నటువంటి విషయం కూడా రామాయణం ద్వారా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో రామాయణం శ్రీరామనవమి రావడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని గురించి అందరూ కనుక తెలుసుకుంటే మంచిది. మరొక మారు సీతారాముల యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేస్తూ మనం మన కార్యక్రమంలో కూడా వెళ్దాం. ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. అసలు ఘట్టం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఏ పార్టీ ఏ అభ్యర్థికి బీ ఫామ్ ఇస్తుంది. ఇప్పటికి కూడా కొంతమందిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు, కొంతమంది అభ్యర్థులుగా ప్రకటించారు, మళ్ళీ కొంతమందిని మారుస్తున్నారు, కొంతమందిని కూడా మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి సందర్భం. అంటే రేపటి నుంచి నామినేషన్లు వేసేటటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అంటే వీళ్ళకి బీ ఫామ్ అన్నటువంటిది ఒకటి ఇస్తారు. ఏ అభ్యర్థికి ఏ పార్టీ బీ ఫామ్ ఇస్తుందన్నటువంటిది స్పష్టంగా రేపటిలో నుంచి తెలిసిపోతుంది. కాబట్టి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అంటే స్వీకరించేటటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ వాళ్ళ యొక్క అధికారులను కూడా ఏర్పాటు చేసి ఆ స్వీకరించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గారు అలానే ఎస్పీ గారు కూడా నిన్న పర్యవేక్షించినటువంటి వార్తని మనం చూస్తున్నాం. అలానే కాబట్టి రేపటి నుంచి ఎన్నికలు ఎవరైతే నామినేషన్ చేస్తారో నామినేషన్లు స్వీకరించేటటువంటి కార్యక్రమం జరగబోతుంది. అంటే ప్రధాన ఘట్టం ఇక ఎన్నికలకి సంసిద్ధమయ్యేటటువంటి ఘట్టం కూడా మనకి కనిపిస్తుంది. మనకి వైసీపీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇక్కడ వైసీపీ ప్రకటించడం జరిగింది. అయితే ఒంగోలుకు సంబంధించి వారిని పరిచయ కార్యక్రమం అయితే ఇంతవరకు జరగలేదు. అంటే ఇప్పటికే వారు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అయితే నిన్న ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న పరిచయ కార్యక్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను ఇక్కడే ఉండి ఒంగోలు నియోజకవర్గంలో అంటే ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను, అభివృద్ధి బాటలు పట్టిస్తాను అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వారు చేయటం జరిగింది. అందరూ కూడా వైసీపీ శ్రేణులు అందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరినటువంటి వార్తని కూడా ఇంకోటి మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లు ఇప్పటికే ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకి పంపించడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర ఈ ఈవీఎంలు భద్రపరిచేటటువంటి కార్యక్రమాన్ని 24 అవర్స్ చేసేదానికి భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పరిశీలించడానికి నిన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు నిన్న వెళ్ళటం, ఒంగోలు పార్లమెంటు ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి ఒంగోలు IIIలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ను కొండపి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలు భద్రపరిచినటువంటి దీన్ని నిన్న వారిద్దరు కూడా వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. అలానే 24 గంటల పాటు సీసీ కెమెరాల నిఘాలో ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ అన్నటువంటిది ఒక దాన్ని నిర్వహించారు. లాఠీ డ్రిల్పై కూడా వీరికి శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎటువంటి చిల్లర మల్లర ఇవి ఘర్షణలు జరిగినా సరే వెంటనే కనుక దాన్ని నియంత్రించగలిగితే ఎవరైతే ఈ అరాచకాలకి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని వెంటనే కనుక పోలీసులు అరెస్ట్ చేయగలిగితే ఈ అల్లరి చేసేటటువంటి వాళ్ళకి భయం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపు కూడా దృష్టిని కేంద్రీకరించి ఎవరైతే ఈ అల్లర్లు సృష్టిస్తున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయగలిగితే ఇలాంటివి జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. నిన్న
కందుకూరి వీరేశలింగం పంతులు గారి 176వ జయంతి వేడుకల్ని మనం నిర్వహించుకుంటున్నాం. చూడండి, 176వ జయంతి. ఎప్పుడు చనిపోయాడు ఆయన మహానుభావుడు. 176వ జయంతి వేడుకలను కూడా ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, ఏమీ కాదు. అయినా కానీ 176 సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క జయంతిని వేడుకను జరుపుకుంటున్నారంటే వాళ్ళు సంఘానికి చేసినటువంటి సేవ ఎలాంటిది అన్నటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం రాజకీయ నాయకులుగా ఉన్నామనేది కాదు, సంఘ సేవకులుగా ఉన్నామా లేదా అన్నటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. ఆయన వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి త్యాగాలు అనితర సాధ్యమైనటువంటివి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నటువంటి ఇప్పటికి కూడా చెరిగిపోయినటువంటి ఒక మాటని మనకు అందించినటువంటి వాడు ఆయన. మనం ఈ రోజుల్లో ఏదో అభ్యుదయ భావాలు సమాజం ముందుకు పోతుంది అనుకుంటున్నాం. ఆ రోజుల్లోనే కరుడు కట్టినటువంటి మూఢ విశ్వాసాలు ఉన్నటువంటి రోజుల్లోనే ఆయన సంఘంలోకి వచ్చి ఆ మూఢ విశ్వాసాల మీద పోరాటం చేసినటువంటి మహానుభావుడు. మహిళల విద్య కోసం ఆ రోజులోనే ఉద్యమాన్ని నడిపించినటువంటి వాడు. ముఖ్యంగా బాల్య వివాహాలు, ఆ రోజుల్లో కన్యాశుల్కం పేరుతోటి చిన్నపిల్లల వివాహం చేసుకోవటం, పెద్దవాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళు అలానే వితంతువులుగా ఉండిపోవటం కూడా జరిగేది. ఆ రోజుల్లోనే వితంతు వివాహాలు జరిపించాలని చెప్పి ఒక పోరాటం చేసి వితంతు వివాహాలకి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు మనకి వీరేశలింగం పంతులు గారిలాగా మనకు తెలుస్తుంది. ఆ రోజుల్లోనే అంటరాని తరానికి వ్యతిరేకంగా అహర్నిశలు పోరాటం చేసినటువంటి వాడిగా కూడా మనకి వీరేశలింగం పంతులు గారి యొక్క చరిత్ర గురించి తెలుస్తుంది. వారికి నిన్న గ్రంథాలయంలో ఘనమైనటువంటి నివాళులర్పించారు. ఇలా సమాజంలో ఎంతోమంది ఇటువంటి సంఘ సేవకులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవిత పాఠాలని విద్యార్థుల యొక్క పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేస్తే వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా మారినా సరే సమాజానికి ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి కార్యక్రమాన్ని కూడా నిన్న ఒంగోలులో నిర్వహించినటువంటి వారికి మనం అభినందనలు తెలియజేయకుండా ఉండలేం. మనకి ఈ కాలం వచ్చిందంటే తిరునాళ్ళలు ఎక్కువగా జరుగుతుంటాయి. మనకి గుమ్మలంపాడులో ఆంజనేయ స్వామి తిరునాళ్ళ అనేటువంటిది కూడా ప్రధానంగా జరుగుతుంది. ఈ నెల 20వ తేదీ గుమ్మలంపాడు ఆంజనేయ స్వామి వారి యొక్క తిరునాళ్ళను నిర్వహించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి అన్నావద్దుల శ్రీనివాసమూర్తి గారు, శాండిల్య గారు తెలియజేశారు. కాబట్టి ఇది కూడా పెద్ద స్థాయిలో జరుగుతుంది. కాబట్టి అందరూ ఆ రోజు జరిగేటటువంటి గుమ్మనంపాడు తిరునాళ్ళకు వెళ్ళి స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. నిన్న ప్రకాశం భవనం దగ్గర ఈ రైతు సంఘాలు, మిగతా సామాజిక సేవా సంఘాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ పరిష్కరిస్తామని కూడా వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో దీనికి హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలానే రైతు సంఘాల నాయకులు, సామాజిక సేవా సంస్థల నాయకులు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ వద్ద కాగడాల ప్రదర్శన కూడా నిర్వహించారు. ఎందుకనంటే ఇండియా కూటమి రైతుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాబట్టి రైతులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నట్లు వారు ఈ ప్రదర్శన చేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మనకి శ్రీరామనవమి అంటే మనకి ప్రకాశం జిల్లాలో గుర్తొచ్చేటటువంటిది చెదలవాడ. చెదలవాడలో రఘునాయక స్వామి వారు, రఘునాయక స్వామి వారికి కళ్యాణాన్ని ఈరోజు నిర్వహించరు. వాళ్ళు రేపటి నుంచి దశమి రోజు నుంచి శ్రీరామనవమి ఉత్సవాలని ప్రారంభించడం అనేది అక్కడ ఆయన ఆనవాయితీ. వారు ఈ బ్రహ్మోత్సవాల లాగా వీటిని నిర్వహిస్తూ వచ్చి 25వ తేదీ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. దీన్ని తలంబ్రాలు అన్నటువంటి పేరుతోటి కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ స్వామివారికి అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటల సమయంలో స్వామివారికి కళ్యాణం క్రతువు అయిపోయిన తర్వాత తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఆకాశంలో గద్ద సంచరించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ప్రతి సంవత్సరం కూడా ఆ సమయంలో గద్ద ఆకాశంలో చక్కర్లు కొడుతూ అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కనిపిస్తుంది. దీనిని చూడటానికి రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా చెదలవాడ గ్రామానికి రావటం జరుగుతుంది. అది రేపటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలకి శ్రీకారం చుట్టారు. దీనికి 18వ తేదీ అంకురార్పణ, 19వ తేదీ ధ్వజారోహణ, 25వ తేదీ స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు అన్ని చోట్ల కూడా స్వామివారి కళ్యాణానికి అత్యద్భుతంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి శ్రీరామనవమి అంటే మంచి ఎండాకాలం కాబట్టి ఒక సంప్రదాయం. శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తొచ్చేది వడపప్పు పానకం.
వడపప్పు తినడం వల్ల ఏమిటంటే ఈ ఎండాకాలం కాబట్టి మనకి చలవ చేస్తుంది అన్నటువంటి విషయం మనకి వడపప్పు ప్రసాదాన్ని ఆ రోజుల్లో ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పానకం, దాంట్లో మిరియాలు, దాంట్లో యాలకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకని శరీరం చల్లబడటానికి, డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఈ ప్రసాద రూపంలో అవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా గతంలో అయితే విసిని కర్రలు కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడంతా ఏసీల ప్రపంచం వచ్చేసింది కాబట్టి విసిన కర్రలు అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ విసిన కర్రలు కూడా గతంలో ఇచ్చేటటువంటి వాళ్ళు. అటువంటి శ్రీరామనవమి వేడుకల్ని ఈరోజు అత్యంత వైభవోపేతంగా, శాస్త్రబద్ధంగా, శాస్త్రోక్తంగా కూడా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి అందరూ శ్రీరాముడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.